వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. కేసీఆర్ పై చర్యలు తీసుకునే దమ్ముందా? రాహుల్ గాంధీకి కిషన్ రెడ్డి సవాల్. ఎక్స్ అఫీషియో సభ్యుల గుర్తింపులో నిబంధనలు పాటించాలి హైకోర్టు. కేంద్రం నిధులతోనే తెలంగాణ అభివృద్ధి, సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. కేంద్రం నిధులతోనే తెలంగాణ అభివృద్ధి, తెలంగాణలో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి మొత్తం కేంద్రం ఇచ్చిన నిధులతోనే సాధ్యమైందని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణను బీఆర్ఎస్ కాంగ్రెస్ దోచుకుందని, అప్పుల ఊబిలోకి నెట్టేశాయని విమర్శించారు. శనివారం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ ఎస్పీఎం క్రీడా మైదానంలో నిర్వహించిన విజయ్ సంకల్ప సభలో మంచిర్యాలలో జరిగిన రోడ్ షోలో ఫడ్నవీస్ మాట్లాడారు. కేంద్రం సహకారం లేకపోతే రాష్ట్రంలో మౌలిక వసతులు అసాధ్యమని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల వల్లనే నేడు దేశవ్యాప్తంగా నగరాలు, పట్టణాల అభివృద్ధి జరుగుతోందని తెలిపారు. కాంగ్రెస్ కమిషనర్ల పాలనతో ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు నలిగిపోతున్నారని విమర్శించారు. ప్రజలకు అందుతున్న 5 కిలోల బియ్యం, రోడ్లు, వీధి లైట్లు ఏర్పాటుకు నిధులకు కేంద్రమే ఇస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. వాటికి కాంగ్రెస్ ప్రభుత్వం తన పేరు పెట్టుకుందని తెలిపారు. ఓటుకు నోటు కేసులో సాక్ష్యాలన్నీ ఫోరెన్సిక్ ల్యాబ్లో ఉన్నాయని, 2 పార్టీలు కలిసి సాక్ష్యాలను మాయం చేయాలని కుట్రలు పన్నాయని ఆరోపించారు. రేవంత్ రెడ్డి మతాన్ని రెచ్చగొడుతున్నాడని, రాష్ట్రంలో అలజడి సృష్టించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ఎక్స్ అఫీషియో సభ్యుల గుర్తింపులో నిబంధనలు పాటించాలి. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో ఓటింగ్ హక్కులు కలిగి ఉండే ఎక్స్ అఫీషియో సభ్యులను గుర్తించే విషయంలో నిబంధనలు పాటించాలని జిల్లా కలెక్టర్లకు హైకోర్టు సూచించింది. దీనిపై గతంలో హైకోర్టు డివిజన్ బెంచ్ నిర్దేశించినటువంటి ప్రొసీజర్ను తూచా తప్పకుండా అనుసరించాలని తెలిపింది. ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉండేందుకు ఇష్టమైన మున్సిపాలిటీని ఎంచుకోవాలని ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు నిర్మల్ కలెక్టర్ నోటీసు జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ కత్తి నరేందర్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపున సిహెచ్ నరేష్ రెడ్డి వాదిస్తూ కలెక్టర్ నోటీసు నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. తమ నియోజకవర్గ పరిధిలోని ఒక మున్సిపాలిటీకే ఎంపీ, ఎమ్మెల్యేలు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉంటారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అదనపు అడ్వకేట్ జనరల్ తేరా రజనీకాంత్ రెడ్డి వాదిస్తూ కేవలం పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా పిటిషన్ కోర్టులను ఆశ్రయించారని పేర్కొన్నారు. దాంతో నిబంధనలను పాటించాలని కలెక్టర్లను ఆదేశిస్తూ హైకోర్టు పిటిషన్ను ముగించింది. రాహుల్ గాంధీకి కిషన్ రెడ్డి సవాల్. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతిపై మాజీ సీఎం కేసీఆర్ పై చర్యలు తీసుకునే దమ్ముందా అని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సవాల్ చేశారు. సోనియా, కేసీఆర్ కుటుంబాలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. కేసీఆర్ పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఏ శక్తి అడ్డుపడుతోందో చెప్పాలని సీఎం రేవంత్ ను డిమాండ్ చేశారు. చెర్లపల్లి జైల్లో కేసీఆర్ కు చిప్పకూడి తినిపిస్తానని ఎన్నికల ముందు ప్రకటించిన రేవంత్ ఇప్పుడు ఆయనపై ఈగ కూడా వాలకుండా చూసుకుంటున్నారని అన్నారు. కేసీఆర్ పై చర్యలు తీసుకోలేకపోతే రాజీనామా చేయాలని రేవంత్ ను డిమాండ్ చేశారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అవినీతిపై దర్యాప్తు అంశాన్ని రేవంత్ విజ్ఞతకే వదిలేస్తున్నట్లు చెప్పారు. కేసీఆర్ పై చర్యలు తీసుకోవడం చేతకాక సీఎం తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నాటి కేసీఆర్ ప్రభుత్వం, ప్రస్తుత రేవంత్ సర్కార్ మస్లర్లకు బానిసలు. ఈ 2 పార్టీలది బానిస పాలనే. కార్ స్టీరింగ్ తమ చేతిలోనే ఉంటుందని కేసీఆర్ను ఉద్దేశించి నాడు అసదుద్దీన్ ప్రకటిస్తే రావు అయినా, రెడ్డి అయినా తమ కాళ్ల వద్దే ఉన్నారంటూ ఇప్పుడు అక్బరుద్దీన్ అంటున్నారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కోకో గింజల కొనుగోలు కంపెనీలు కోకో గింజల ధర తగ్గించడంపై కోకో రైతులు ఆందోళన చెందుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ధరల పాలసీ ప్రకటించాలని, కంపెనీల మోసాలు అరికట్టాలని ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర సమావేశం డిమాండ్ చేసింది. శనివారం పెదవేగి మండలం విజయరాయిలోని గాంధీనగర్ సీతారామ కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర సమావేశం, ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొల్లు రామకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. కోకో గింజల ధర నిర్ణయంపై ఈ నెల 9వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సమావేశంలో ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ కోకో గింజల ధరల పాలసీపై రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 9వ తారీఖున సమావేశం
సమావేశం నిర్వహిస్తూ ఉండగా కంపెనీలు కోకో గింజల ధర ఏ విధంగా తగ్గిస్తారని ప్రశ్నించారు. కిలో కోకో సీజన్ గింజలకు 400 రూపాయల ధర ఇస్తూ ఉండగా ఈ ధరను 380కు తగ్గించి వేశారని చెప్పారు. ధర తగ్గింపు విషయంపై రైతులు ప్రశ్నించగా అంతర్జాతీయ మార్కెట్ ధర తగ్గిందని కంపెనీలు చెప్పడం దుర్మార్గకరమన్నారు. గత సంవత్సరం ఇదే సీజన్లో అంతర్జాతీయ మార్కెట్లో కిలో కోకో గింజలకు 800 రూపాయలకు పైగా ధర ఉంటే ఆ రోజు 400 రూపాయలకే కొనుగోలు చేశారని, ప్రస్తుత సీజన్లో అంతర్జాతీయ మార్కెట్లో జనవరిలో 550 ఉంటే 350లకే కొనుగోలు చేశారని గుర్తు చేశారు. అంతర్జాతీయ మార్కెట్ ధరలు పెరిగినప్పుడు పెరిగిన ధరలకు అనుగుణంగా గింజలు కొనుగోలు చేయకుండా మోసం చేసి ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్ ధరల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. కోకో గింజలు ధరలు తగ్గించడం సరికాదని, ధరల తగ్గింపుపై ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ నెల 9వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే సమావేశంలో కోకో గింజల ధరల పాలసీ ప్రకటించి గత సంవత్సరం ఇచ్చిన హామీ ప్రకారం ఫార్ములా ప్రకారం ధర నిర్ణయించి కోకో గింజలు కొనుగోలు చేసేలాగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కోకో గింజల ధరని 380 రూపాయలు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదు. 400 రూపాయలు కొంటున్నారు కదా, 400 రూపాయలు కొనాలా. గవర్నమెంట్ 9వ తారీఖు మీటింగ్ చెప్పింది. 9వ తారీఖు రేట్ డిసైడ్ చేసేదాకా 400 రూపాయలు కొనాలని మేము కోకో రైతుల ద్వారా కంపెనీలు డిమాండ్ చేస్తున్నాం. కె. శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు విజయరాయలో, గాంధీనగర్లో, సీతారామ కళ్యాణ మండపంలో కోకో రైతుల సమావేశాన్ని నిర్వహించాం. ప్రధానంగా రేపు 9వ తారీఖున కోకో ధరల పాలసీకి సంబంధించిన ధర నిర్ణయం ఫార్ములా గురించి రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి మీటింగ్ ఏర్పాటు చేసింది. ఈ మీటింగ్లో ఏ విషయాలు చర్చించాలి, ఏ విషయాలు మాట్లాడాలి, ప్రభుత్వం ఏ నిర్ణయం చేయాలనే రైతుల అభిప్రాయాల కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రధానంగా ఇప్పుడు సీజన్ ప్రారంభమైంది. కోకో గింజల కొనుగోలు కంపెనీలు మాత్రం సీజన్ గింజలకు సంబంధించి గత అన్సీజన్ గిల్స్ 350 రూపాయలు కొంటే సీజన్ గిల్స్ 50 రూపాయల నుంచి 400 రూపాయలు ప్రారంభించారు. అయితే ఈరోజు ఆ 400 రేట్ని 350 రూపాయల కిలో గింజల ధరని తగ్గించడం జరిగింది. మరి ఏ పద్ధతి ప్రకారం, ఏ ఫార్ములా ప్రకారం ఈ ధర తగ్గించారో రైతులకు అర్థం కావడం లేదు. అంటే ప్రధానంగా గత సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. వచ్చే సీజన్ సంబంధించి మేము ఫార్ములా రూపొందిస్తాము, ధర నిర్ణయిస్తాము, ఆ ధర ప్రకారమే కంపెనీలు గింజలు కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుందామని చెప్పారు. మరి రేపు 9వ తారీఖున మీటింగ్ ఉండగా మీటింగ్ ఇంకా జరగకుండా, ధర నిర్ణయం జరగకుండా మరి కంపెనీలు ధర ఎందుకు తగ్గించాయి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అయితే ఇంటర్నేషనల్ ప్రైస్ తగ్గింది కాబట్టి తగ్గించామని చెప్పేసి అంటున్నారు. మరి గత సంవత్సరం ఇదే రోజుల్లో 750 రూపాయలు కిలో కోకో గింజలకి ఇంటర్నేషనల్ ప్రైస్ ఉంటే ఆ రోజు ఈ ధర ఇవ్వలేదు. మేము అనేక ఆందోళన పోరాటాలు చేస్తే తప్ప 400 కిలో. తిరుపతి జిల్లా నాగలాపురం మండలం సురటుపల్లి శ్రీ పల్లి కొండేశ్వర స్వామి ఆలయంలో శనివారం మహాశివరాత్రి మహోత్సవాలు గ్రామదేవత పూజతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు గ్రామదేవత పొన్నమ్మకు వివిధ రకాల అభిషేకాలు నిర్వహించి అమ్మవారిని సుందరంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు, మహాహారతులు ఇచ్చారు. గ్రామ పెద్దలు ఉభయధారులుగా వ్యవహరించారు. గ్రామదేవత పూజ అనంతరం ఫలపుష్పాలను మాడవీధులలో బోర్డు సభ్యులు శ్రీనివాసులు నాయుడు మంగళ వాయిద్యాల నడుమ ఆలయానికి తీసుకుని వెళ్లారు. ఆలయంలో విఘ్నేశ్వర పూజ, ఇతర దేవతామూర్తుల వద్ద పూజలు నిర్వహించారు. సాయంత్రం వాహన మండపంలో శ్రీ వినాయకమూర్తి ఉత్సవమూర్తికి పంచతీర్థాలతో అభిషేకాలు నిర్వహించారు. పట్టు వస్త్రాలు, వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించారు. ఆలయ చైర్మన్ పద్మనాభరాజు, ఈవో లత గ్రామ పెద్దల సమక్షంలో వినాయకునికి మహాహారతులు అందించారు. అనంతరం వినాయక స్వామి మూషిక వాహనంపై అలంకరింపబడి మాడవీధులలో మంగళ వాయిద్యాల నడుమ ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ట్రస్ట్ బోర్డు సభ్యులు, గ్రామ పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నగరంలోని ప్రభుత్వ సర్వజన హాస్పిటల్కి ఎంపీ ఎల్ఏడిఎస్ ద్వారా అంబులెన్స్ను అందజేసిన ఏలూరు జిల్లా పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ అంబులెన్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్, జిల్లా కలెక్టర్ కె వెట్టిసెల్వి, ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య, దెందులూరు నియోజకవర్గ శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్, ఉంగుటూరు శాసనసభ్యులు పచ్చిమట్ల ధర్మరాజు, రాజ్య వడ్డర కార్పొరేషన్ చైర్మన్ ఘంటసాల వెంకటలక్ష్మి, ఆర్టీసీ విజయవాడ జోన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు ఈ కార్యక్రమంలో వివిధ హోదాలలో ఉన్న కూటమి పార్టీ నాయకులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని అంబికా కళ్యాణ మండపంలో రాజ్యాంగ హక్కుల సదస్సు కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బహుజన సేవా వ్యవస్థాపకులు, రాష్ట్ర అధ్యక్షులు శ్రీ చందు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, క్రిస్టియన్ల రక్షణ కోసం బహుజనుల రాజ్యాంగ హక్కుల సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని బహుజన సేవా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ చందు పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక డీఎస్పీలను ఏర్పాటు చేసి అట్రాసిటీ కేసులో 41 నోటీసులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బీసీలకు ప్రత్యేక చట్టం ఏర్పాటు చేసి అసెంబ్లీ తీర్మానం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బహుజన సంఘం నేతలు సతీష్, గోవిందప్ప, శివ, క్రిస్టియన్లు, ముస్లిం మైనార్టీలు మరియు బీసీ నేతలు పాల్గొన్నారు. దేశ సేవలో ఎందరో మహానుభావులు, అందరికీ ఆత్మీయ సలాం. ఈరోజు కుప్పం మహానగరంలో బహుజన సేన ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, క్రిస్టియన్ల మీద జరుగుతున్నటువంటి దాడులు అరికట్టాలని, అదేవిధంగా వారికి చెందినటువంటి రాజ్యాంగ హక్కుల సాధన కోసం బహుజన సేన ఆధ్వర్యంలో ఒక మహా కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరిగింది. దీనికి సంపూర్ణ మద్దతును ప్రకటిస్తూ రాష్ట్ర ముస్లిం ఐక్య వేదిక కూడా భాగస్వామ్యమై ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి ఒకటి చేస్తున్నాం. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పార్టీ చాలా కాలమైంది, కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, క్రిస్టియన్లకు చెందవలసినటువంటి హక్కులు ఏదైతే రాజ్యాంగబద్ధంగా, ఏదైతే మేనిఫెస్టో పరంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏదైందో వాటిని ఇప్పటి వరకు నెరవేర్చని పక్షంలో వెంటనే ఆ యొక్క హామీలను గమనిస్తున్న మీడియా మిత్రులందరికీ, ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, క్రైస్తవుల పైన జరుగుతున్న దాడుల పట్ల, వారికి జరుగుతున్న అన్యాయాల పట్ల ఈరోజు కుప్పం నియోజకవర్గ కేంద్రంలో బహుజనుల రాజ్యాంగ హక్కుల సదస్సు కార్యక్రమాన్ని బహుజన సేన ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మిత్రులారా, రాష్ట్రంలో ఎన్నికలకు ముందు ఏమైతే మా వర్గాలకు మీరు హామీ ఇచ్చారో ఆ హామీలను నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాం. మిత్రులారా, ఎస్సీ, ఎస్టీలకు రద్దు చేసినటువంటి గత ప్రభుత్వం రద్దు చేసిన పథకాలను పునరుద్ధరించాలి. ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లకు నిధులు కేటాయించాలి. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులకు ఎస్సీ, ఎస్టీ స్పెషల్ డిఎస్పీలను కేటాయించాలి. స్పెషల్ కోర్టుల ద్వారా కేసులను సత్వరమే పరిష్కారం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదే నేపథ్యంలో నా బీసీ సోదరులకు ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ సౌజన్యంతో ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి ఆధ్వర్యంలో నగరంలోని కేపీటీటీ పాఠశాల నందు ఉచితంగా మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో వివిధ రకాల రుగ్మతులకు సేవలందించే విధంగా డాక్టర్లు గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం పట్టణాల నుంచి ఏలూరు నగరానికి వచ్చారు. డాక్టర్ సాంబశివరావు మాట్లాడుతూ, ప్రధానంగా క్యాన్సర్ వ్యాధికి సంబంధించి సేవలతో పాటు కార్డియాలజీ, అదేవిధంగా రోగులకు అందరికీ వారి రుగ్మతులకు సంబంధించిన సేవలు అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్, ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి నిర్వహణలో ఉచిత మెగా వైద్య శిబిరం జరగడం ప్రజలందరికీ ఎంతో ఉపయోగపడుతోందన్నారు. ముఖ్యంగా క్యాన్సర్ వ్యాధికి సంబంధించి డాక్టర్లు విశిష్ట సేవలు అందించేందుకు ముందుకు రావడం హర్షించదగ్గ విషయమన్నారు. ఈ వైద్య శిబిరంలో రోగులు ఉదయం 10 గంటల నుంచి తమకు సంబంధించిన సేవల విభాగాలకు డాక్టర్లను సంప్రదిస్తున్నారు. టీడీపీ నాయకులు దాసరి ఆంజనేయులు, బీజేపీ జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్, మానవతా సంస్థ ఏలూరు నగర అభివృద్ధి డైరెక్టర్ అజయ్ బాబు, వెంకటరత్నం, ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు పాల్గొన్నారు.
ఏలూరు జిల్లా కలిదిండిలో ఉన్న శ్రీ పార్వతీ సమేత పాతాళ భోగేశ్వర స్వామి ఆలయ ప్రకార మండపం నిర్మాణం జరుగుతున్న సమయంలో తవ్వకాల్లో బయటపడిన సాలగ్రామ శివలింగం బయటపడింది. మరో శివలింగం గుడి ప్రాంగణంలో బయటపడడంతో పెద్ద ఎత్తున భక్తులు సాలగ్రామ శివలింగానికి పూజలు చేస్తున్నారు. పార్వతీ సమేత పాతాళ భోగేశ్వర స్వామి శివరాత్రి మహోత్సవాలకు సిద్ధమవుతున్న తరుణంలో సాలగ్రామ శివలింగం దొరకటంతో ప్రతిష్ఠించడానికి వేద పండితులను స్థాపతులను ఆశ్రయించి ఈ లింగాన్ని ఎక్కడ ప్రతిష్ఠించాలి అనేది నిర్ణయించి ప్రతిష్ఠ చేస్తామని అన్నారు. పాతాళ భోగేశ్వర స్వామి విశిష్టత ఉన్న స్వామివారిని భక్తుల యొక్క నమ్మకం. మరో స్వామివారు దొరకటంతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. भवे भवेनादि भवे भवस्मः भगवद्भवाय नमः वामदेवाय नमः आधास्थाय नमः श्रेष्ठाय नमः रुद्राय नमः कालाय नमः कलविकरणाय नमः बलविकरणाय नमः बलाय नमः बलप्रमथनाय नमः घोरेभ्यो घोरेभ्यो घोरघोरद्रेभ्यः सर्वेभ्यः सर्वद्रव्येभ्यो नमस्ते सुरुद्रुभ्यः तत्पुरुषाय महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् ईश्वर सर्वभूतानां ब्रह्मादिपति ब्रह्मा शिवो मे. కోసిగి రేణుకా ఎల్లమ్మ జాతరలో దొంగలు హల్చల్ చేశారు. జాతరలో దొంగలు మహిళలను టార్గెట్ చేసి ఇద్దరి మహిళల గొంతులో ఉన్న మంగళసూత్రాలను వైఎస్ఆర్ సర్కిల్ నందు పల్సర్ బైక్ పై చోరీ చేశారు. ప్రతి ఏడాది జరిగే రేణుకా ఎల్లమ్మ జాతరకు భక్తుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే గత ఏడాది కంటే ఈ ఏడాది భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వేలాది సంఖ్యలో తరలివచ్చారు. ఇది అదునుగా భావించిన దొంగలు కోసిగి రేణుకా ఎల్లమ్మ తల్లిని దర్శించుకునే సమయంలో అమ్మవారి ఆలయం ముందు మరియు అమ్మవారి ఆలయం వెనుక భాగాన పరశురాముని దేవుడి ముందు భక్తులతో రద్దీగా కిక్కిరిసిపోయింది. దీంతో కొంతమంది దొంగలు రద్దీగా ఉండే ప్రదేశంలోకి చొరబడి బొంపల్లికి చెందినటువంటి ముద్దిరమ్మ మెడలో మంగళసూత్రాన్ని 3 బంగారు గుండ్లను దొంగిలించారు. చిన్న తుంబలం గ్రామానికి చెందిన మల్లమ్మ అనే మహిళా గొంతులో నుంచి మంగళసూత్రంతో పాటు మంగళసూత్రంలో ఉన్న 2 బంగారు గుండ్లను దొంగలు తెంచుకొని వెళ్లారు. దాదాపు 4 తులాలు బంగారం చోరీ జరిగినట్లు బాధితులు తెలిపారు. అంతేకాకుండా వైఎస్ఆర్ సర్కిల్ నందు మురడికి గ్రామానికి చెందిన భాస్కర్ అనే వ్యక్తి పల్సర్ బైక్ ను దొంగిలించారు. ఆలయం ముందు ఏర్పాటు చేసిన పోలీస్ కౌంటర్లలో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చెప్తూనే ఉన్నామ్మా మైక్ లో. అత్తలు పుర్నీలో 3 పుండ్లు తాగుబట్లు మహిళలు పురుషులకు దీటుగా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. పెద్ద పంచాని మరియు గంగవరం మండలాల్లో స్వయం సహాయక సంఘ సభ్యులకు శనివారం ఆయన ఈ సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అందులో భాగంగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నామని అన్నారు. దాంతోపాటు ప్రతి మహిళ ఓ పారిశ్రామికవేత్తగా ఎదగాలన్న లక్ష్యంతో విరివిగా రుణాలు సైతం అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వమైనా ఎక్కువ కాలం కొనసాగితేనే అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడతాయని అన్నారు. ప్రజలు, మహిళలు ఈ విషయాన్ని గమనించి రాబోయే ఎన్నికల్లో సైతం కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలబడి అభివృద్ధి, సంక్షేమానికి బాటలు వేయాలన్నారు. పారిశ్రామికవేత్తలుగా ముందుకు తీసుకురావాలనేటువంటి మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. అప్పుడే మన డిఎల్డిఓ రామసాగర్ గారు చెప్పారు, చాలా సుదీర్ఘంగా ఈరోజు స్వచ్ఛ భారత్ కింద ఏ కార్యక్రమాలు చేయాలా, తడి చెత్త ఎట్లా, పొడి చెత్త ఎట్లా అనేటువంటి కార్యక్రమాలు, మనం మరుగుదొడ్లు ఏ రకంగా ఉపయోగించుకోవాలా, మరుగుదొడ్లు లేని వాళ్లకు ఏ రకంగా మరుగుదొడ్లు కట్టుకోవాలా, దానికి ప్రభుత్వం నుంచి ఏ రకంగా సహాయ సహకారాలు ఇవ్వాలా అనేటి అన్ని విషయాలు కూడా చెప్పారు. ఆ కార్యక్రమాన్ని కూడా ఈరోజు ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలు ఖచ్చితంగా చేస్తుంది. మీరు కూడా దాన్ని పూర్తిగా వినియోగించుకున్న రోజే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆలోచిస్తున్నారో ఆలోచనలకు అనుగుణంగా
మీరు దాన్ని అందిపుచ్చుకొని వాడుకొని మరి మీరు ఎదగగలిగితే ఖచ్చితంగా కూడా మీరందరూ పారిశ్రామికవేత్తలుగా కానీ అన్ని రకాలుగా ఆర్థిక పరంగా ముందుకు రావడానికి అవకాశాలు ఉంటాయని చెప్పి సందర్భంగా కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు ఇంతమంది ఈ కార్యక్రమానికి రావడం, ఇంకా ఎవరైనా కొత్తగా ఈ సైకిల్స్ ఇంకా మాకు కావాలా, మాకు ఒక 5,000 రూపాయలు మీరు కడితే చాలు సమైక్య నుంచి మనకు బ్యాంక్ నుంచి కూడా మీకు కావలసినటువంటి డబ్బులు వాళ్లే ఇస్తారు, మళ్ళీ ఈఎంఐల రూపంలో కూడా దాన్ని కట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ఇంట్లో ఇంకా ఎవరైనా పిల్లలకు కానీ ఎవరికైనా వాడుకోవాల్సి వస్తే సబ్సిడీ రూపంలో వాటన్నిటినీ కూడా మరి సక్రమంగా వాడుకొని ముందుకు రావాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ఎందుకంటే దాదాపు 20 నెలల కాలం కావస్తా ఉంది కూటమి ప్రభుత్వం ఏర్పాటై, ఈ రోజుకి చెప్పినటువంటి మాట ప్రకారం అన్ని చేశాం. రాబోయే కాలంలో ఇంకా ఎక్కువ చేసే ప్రయత్నం. నర్సీపట్నం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉత్తర వాహిని వారాహ నదీ తీరంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆదేశించారు. శనివారం స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉత్సవాల యాక్షన్ ప్లాన్ను వివరించారు. భక్తుల పుణ్యస్నానాల కోసం రవణపల్లి రిజర్వాయర్ నుంచి 2 రోజుల ముందే తాజాగా నీటిని విడుదల చేయాలని ఇరిగేషన్ శాఖను స్పీకర్ ఆదేశించారు. పాత నీటిని తొలగించి గేట్లు మూసివేసి తగినంత నీటిని నిల్వ ఉండేలాగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నదీ తీరం వద్ద వైద్యులు, నర్సులతో కూడిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని, అత్యవసర సేవల కోసం అంబులెన్స్లను అందుబాటులో ఉంచుతున్నామని పేర్కొన్నారు. శివరాత్రి సందర్భంగా, మరి శివరాత్రి అంటే మీకు తెలుసు, శివుడికి ఇష్టమైన రోజు, పవిత్రమైన రోజు. మన హిందువులందరికీ కూడా ఇది ఒక పండగలా చేసుకునే రోజు. ముఖ్యంగా మహిళలు ఎక్కువగా పాల్గొనేటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమం. అంచేత మనం ఈ ఉత్తరవాహిని చాలా పవిత్రమైన ప్లేస్ కాబట్టి, స్థలం కాబట్టి ఇక్కడే చాలామంది నాకు తెలిసిన గురించి కూడా శివరాత్రి జాగరణ ముందు ఉదయమే వచ్చి ఇక్కడ స్నానాలు చేసి మరి జాగ్రత్తలు చేసి పూజలు చేసుకోవడం మాకు మొదటి నుంచి వచ్చిన ఆనవాయితీ. అంచేత భక్తులు చాలా మంది వస్తూ ఉంటారు చాలా ప్రాంతాల నుంచి ఉత్తరవాహినికి. మన రాష్ట్ర శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు శనివారం స్పీకర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నియోజకవర్గ అభివృద్ధిపై మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా రహదారుల బలోపేతానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, అందులో భాగంగా నర్సీపట్నం నియోజకవర్గానికి భారీగా నిధులు మంజూరయ్యాయని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లోని 1392 రహదారులను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. నాబార్డ్ మరియు ఎస్ఏఎస్సిఐ పథకాల కింద ఈ పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ద్వారా మన రాష్ట్రంలో మొత్తం స్ట్రెంథనింగ్ చేయడం కోసం అని చెప్పి 1392 రోడ్స్ శాంక్షన్ అవ్వడం జరిగింది. ఇవి 26 డిస్ట్రిక్ట్లలో కూడా ఈ రోడ్స్ ఇవ్వడం జరిగింది. చాలా మంచి కార్యక్రమం టేకప్ చేశారు. ఈ కార్యక్రమం చేసినందుకు పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకున్నాను. దాంట్లో భాగంగా మన నర్సీపట్నం నియోజకవర్గానికి వారు 29 రోడ్లు ఇచ్చారండి. ఇదే స్కీమ్లో, సేమ్ స్కీమ్లో 29 రోడ్లు ఇచ్చారు. 29 రోడ్లకి టోటల్ అమౌంట్ 22 కోట్లు ఇచ్చారు. ఒకే జీవోలో 22 కోట్లు లార్జ్ అమౌంట్ ఇచ్చారు మన నర్సీపట్నం నియోజకవర్గానికి. మరి వారికి నర్సీపట్నం నియోజకవర్గం తరపున ధన్యవాదాలు తెలియజేస్తానండి. మరి మండలం వైజ్ డివైడ్ చేస్తారు. కొలిచే వారి కొంగు బంగారం కోరిన కోర్కెలు తీర్చే దేవతగా విరాజిల్లుతున్నటువంటి కోసిగి రేణుక ఎల్లమాంబ రథోత్సవం అశేష జనవాహిని మధ్య కన్నుల పండుగగా సాగింది. సాంప్రదాయబద్ధంగా కోసిగి దొరల వంశస్థులైన మురళీధర, శ్రీనివాస్ దొర, శ్యామ్సుందర్ రాజు దొర, రాజశేఖర్ దొర ఇంటి నుంచి సర్కార్ పూర్ణ కుంభరం మేళ తాళాలతో గ్రామ వీధుల గుండా ఊరేగిస్తూ అమ్మవారి గుడి దగ్గరికి చేరుకున్న అనంతరం ప్రత్యేక పూజలు చేసి రథోత్సవం లాగారు. రథోత్సవాన్ని పురస్కరించుకుని
పురస్కరించుకుని రేణుకా ఎల్లమాంబకు ఆలయ అర్చకులు బసవరాజు గౌడ్, చంద్రశేఖర్ గౌడ్ల ఆధ్వర్యంలో ఎల్లమాంబకు తెల్లవారుజాము నుంచే కుంకుమార్చన, ఫలపుష్ప అలంకరణ, మహామంగళహారతులు వంటి ప్రత్యేక పూజలు చేశారు. ఎల్లమాంబను దర్శించుకోవడానికి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు వచ్చి ప్రత్యేక పూజలు చేసి దర్శించుకున్నారు. కుడుము, గుగ్గిళ్లు నైవేద్యంగా సమర్పించారు. ఆలయ ప్రాంగణంలో గత 3 రోజుల నుంచి గ్రామ సర్పంచ్ కుమారి, అయ్యమ్మ, పంచాయతీ సెక్రటరీ వై రంగస్వామిల ఆధ్వర్యంలో పారిశుద్ధ పనులు చేయించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించారు. సాయంత్రం వేలాది మంది భక్తుల నడుమ ఉదో ఉదో తాయి ఎల్లమ్మ అంటూ నామస్మరణంతో ఆలయం నుంచి పాదాల వరకు రథోత్సవం లాగి తిరిగి యథాస్థితికి చేర్చారు. ఈ సందర్భంగా టీడీపీ మాజీ జిల్లా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి, దివాకర్ రెడ్డి వారి కార్యకర్తలతో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అలాగే వైసీపీ నుంచి వై ప్రదీప్ రెడ్డి, మురళీ మోహన్ రెడ్డి వారి కార్యకర్తలతో కలిసి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ భార్గవి, సీఐ మంజునాథ్ పర్యవేక్షణలో గస్తీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అఖిల ఇక్కడ పోలీస్ అవుట్ పోస్ట్ ఉంది. ఎవరైనా వాళ్ళు బంధువులు వచ్చి ఆ పాపను పిలిచివలసిందిగా కోరుతున్నాము. కర్ణాటక రాష్ట్ర విజయనగరం జిల్లాలో వెలిసిన విజయనగర సామ్రాజ్య ప్రపంచ పర్యాటక కేంద్రంగా బాసిల్లుతున్న హంపి ఉత్సవాలను ఈ నెల 13, 14, 15 తారీఖులలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తోందన్నారు. అలనాటి సంస్కృతి, కళలను, సాహిత్య రంగాలను పెంచి పోషించి యావత్ ప్రపంచానికి చాటి చెప్పిన విజయనగర సార్వభౌముడు శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటి గత వైభవం తిరిగి గుర్తు తెచ్చేలాగా ఈ ఉత్సవాలు ఉంటాయని, ఉత్సవాలను విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి ಸಿದ್ದರಾಮಯ್ಯ కోరారు. ಆತ್ಮೀಯ ಬಂಧುಗಳೇ, ಕನ್ನಡ ನಾಡಿನ ಸಾಂಸ್ಕೃತಿಕ ಪರಂಪರೆಯ ದ್ಯೋತಕವಾದ ಹಂಪಿ ಉತ್ಸವವು ಕನ್ನಡ ಸಂಸ್ಕೃತಿಯನ್ನು ಸಂರಕ್ಷಿಸುವುದರಲ್ಲಿ ಮತ್ತು ಉತ್ತೇಜಿಸುವುದರಲ್ಲಿ ಹಂಪಿ ಮಹತ್ವದ ಪಾತ್ರ ವಹಿಸುತ್ತಿದೆ. 3 ದಿನಗಳ ಕಾಲ ನಡೆಯುವ ಹಂಪಿ ಉತ್ಸವದಲ್ಲಿ ಸಾರ್ವಜನಿಕರು ಹೆಚ್ಚಿನ ಸಂಖ್ಯೆಯಲ್ಲಿ ಭಾಗವಹಿಸಬೇಕು. ವಿಶೇಷವಾಗಿ ನಿಮ್ಮ ಮಕ್ಕಳನ್ನು ಕರೆತಂದು ನಮ್ಮ ಈ ಹಂಪಿಯ ಭವ್ಯ ಪರಂಪರೆಯನ್ನು ಎಲ್ಲರಿಗೂ ಪರಿಚಯಿಸಬೇಕು. ಹಂಪಿ ಉತ್ಸವ ಯಶಸ್ವಿಯಾಗಿ ಜರುಗಲಿ ಎಂದು ಶುಭ ಹಾರೈಸುತ್ತೇನೆ. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కేసీఆర్ పై చర్యలు తీసుకునే దమ్ముందా? రాహుల్ గాంధీకి కిషన్ రెడ్డి సవాల్. ఎక్స్ అఫీషియో సభ్యుల గుర్తింపులో నిబంధనలు పాటించాలి. హైకోర్టు. కేంద్రం నిధులతోనే తెలంగాణ అభివృద్ధి. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.